వైజాగ్ బీచ్ రోడ్డుల్లో మరో బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసింది. ఆర్కే బీచ్ రోడ్డులో నేవీ హెలికాప్టర్ మ్యూజియం టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఇండియన్ నేవీలో 17 ఏళ్ల పాటు రెస్క్యూ ఆపరేషన్లో సేవలందించిన UH-3H హెలికాప్టర్ను మ్యూజియంగా మార్చి టూరిస్టులకు అందుబాటులోకి తెచ్చారు. సీకింగ్గా పిలిచే ఈ హెలికాప్టర్ను ఇండియన్ నేవీ 2024 జూన్లో డీకమిషన్ చేసింది. దీనిని MVRD హెలికాప్టర్ మ్యూజియంగా డెవలప్ చేశారు. I came here to visit Visakhapatnam. It's actually a very nice museum. This helicopter was very nice. It was a great experience for me. बहुत अच्छा feel आया, बहुत अच्छा लगा ये देख के. 2007లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఈ హెలికాప్టర్ విశాఖ INS డేగా రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా పనిచేసింది. 675 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ హెలికాప్టర్ ఒక పైలట్, మరొక కో-పైలట్తో పాటు 19 మంది సిబ్బందిని తీసుకెళ్లగలదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను రక్షించేందుకు సామాగ్రి సరఫరా వేగంగా చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న హెలికాప్టర్ మ్యూజియంకి వచ్చాము. చాలా బాగుంది. ఎమర్జెన్సీ ఏరియాకి ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది అన్ని చూసాము. ఇక్కడున్న రోజుల్లో టెక్నాలజీ కానీ ఎక్కడైనా ఎమర్జెన్సీ సమయానికి హెలికాప్టర్ అనేది ఎంత అవసరం అనేది ఇక్కడ ప్రతిదీ మేము చదువుకుంటూ చూసుకుంటూ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో ఫుడ్ కానీ వాళ్ళు అక్కడ జనాలు రక్షించే విధానం కానీ. ఆర్కే బీచ్ రోడ్డుల్లో ఇప్పటికే INS కురుసురా సబ్మెరైన్ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.